హాయ్ మామా బ్రోస్. నేను ఒక చిన్న పెట్టె కథ చెప్తాను. అది నా సొంత కథ కాదు, నేను ఎక్కడో విన్న కథ, చూసిన కథ. ఏంటంటే మన అచితాపురం సంత ఉంది కదా, అట్లాంటి ఒక సంతకి ఒక వైఫ్ అండ్ హస్బెండ్స్ వెళ్తారు. వెళ్ళి ఒక గాడిదని కొంటారు. గాడిదని కొని అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి గాడిద మీద ఎక్కి వస్తుంటారు. వస్తుంటే దారిలో ఒక 4-5 జనాలు చూసి వీళ్ళంటే గాడిదల్లో ఉన్నారు, గాడిద ఎక్కువ వస్తున్నారు అనేసి అంటారు. సరే అనేసి హస్బెండ్ కింద దిగిపోతాడు, వాళ్ళ మిస్సెస్ని గాడిద మీద తీసుకుని వెళ్తారు. ఇంకొంచెం దూరం వెళ్తే అక్కడికి వెళ్ళాక కొంతమంది చూస్తారు, వీడేంటి పిల్లల్ని గాడిద మీద ఎక్కించి తేతగాని మొగుడిలాగా నడుస్తుంది అనేసి వాళ్ళు కామెంట్ చేస్తే సరే అనేసి వాళ్ళ మిస్సెస్ని దింపేసి తను ఎక్కుతాడు. ఇంకొంచెం దూరం వెళ్తే ఇంకో వేరే జనాలు చూసి ఈడేంటి ఈడు మగాడైనా ఒక ఆడదాన్ని నడిపిస్తున్నాడు, వీడు మాత్రం గాడిద మీద బాగా దర్జాగా వెళ్తున్నాడు అనేసి వాళ్ళు అంటారు. సరే అనేసి అక్కడ ఎదురు దిగిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోతే ఇంటి వాళ్ళ ఊరి దగ్గరికి రాగానే అక్కడ కొంతమంది ఉంటారు. వాళ్ళు వచ్చి వీళ్ళేంటి తెలుగుతో దద్దమ్మల్లా ఉన్నారు, గాడిదని కొన్నారు కానీ గాడిద మీద ఎక్కి రాకుండా సన్నాసుల్లాగా నడుచుకుంటూ వస్తున్నారు, చేతగాని వాళ్ళు అనేసి వాళ్ళు అంటారు. ఇంటికి వచ్చి వాళ్ళ హస్బెండ్ బాధపడతాడు. ఈ కథలో మనకి ఏమర్థమైంది? నువ్వు ఎలా ఉన్నా జనాలు అనుకుంటూనే ఉంటారు, అనుకున్నోడు ఎవడో అన్నం పెట్టడు. ఓకేనా? మనకి నచ్చినట్టు మన లైఫ్ని బతకడం కరెక్ట్.